ఓం నమో నారాయణాయ. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రపద్యే. అందరికీ నమస్కారం అండి. మనకు ఇది దక్షిణాయనము, పరమ పవిత్రమైన శ్రావణ మాసము. అందులోనూ ఈరోజు దశమి అయిపోయి ఏకాదశి ప్రారంభించినాము. ఆల్రెడీ ప్రారంభమైంది ఏకాదశి గడియలు. రేపు ఉదయము 9:30 లోపే మనకు ఏకాదశి ఉంటున్నప్పటికీ సూర్యోదయంతో మనము ఏకాదశిని ఆచరిస్తాం కాబట్టి రేపు ఏకాదశిని ఆచరిస్తాము. అదేవిధంగా రేపే మనకు శుక్రవారము వరలక్ష్మి వ్రతం చేసేవాళ్ళు సాయంత్రము వరలక్ష్మి వ్రతం చేస్తారు. ఏకాదశి శ్రావణ మాసము ఎంత అద్భుతమైన విశేషమైన రోజు అండి. అయితే మరి ఇంత విశేషమైన రోజు దీన్ని ఏకాదశిని ఆచరించిన వాళ్ళు ఈరోజు ఆల్రెడీ మనకు ఏకాదశి ప్రారంభమైంది కాబట్టి సాయంత్రం పూట భోజనం చేయకూడదు. రేపు 2 పూటలా భోజనం చేయకూడదు. ఎల్లుండి 8 లోపే మనకు ద్వాదశి గడియలు ఉన్నప్పుడు మనము చక్కగా ఈ ద్వాదశి పారణ చేసుకోవాల్సి ఉంటుంది. మరి ఇంత దివ్యమైన రోజు నాడు మనం తప్పకుండా సంతానం కావాలని కోరుకునేవాళ్ళు, పుత్ర సంతానం కావాలని కోరుకునేవాళ్ళు విశేషంగా, మరియు సంతానాభివృద్ధి, సంతాన యోగక్షేమాలు కలగాలి, వంశాభివృద్ధి జరగాలని కోరుకునే వాళ్ళందరూ కూడా చక్కగా ఈ ఏకాదశిని ఉపవసించి పాటించి శక్తి అంటే మన శక్తి కొలది పాటించి ఆ విష్ణుమూర్తి యొక్క అనుగ్రహాన్ని పొంది చక్కగా ఫలితాలు పొందాలి అని నేను ఈ వీడియో చేస్తున్నానండి. అయితే ఇవి మనకి ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాము. మనము ఏకాదశి అనగానే విష్ణుమూర్తిని పూజించడము, సూర్యోదయానికి లేచి వీలైతే గంగా స్నానం చేయడము, లేదు అంటే ఇంట్లో స్నానం ఆచరించి విష్ణుమూర్తిని పూజించుకోవడము, మరియు ఉపవాసం చేయడము, రాత్రి జాగారం చేయడము, ద్వాదశి పారణ చేయడం, ఈ మధ్యకాలంలో నామస్మరణ చేయడము. మనము భాగవతాలు చదవాలి, భగవద్గీత చదవాలి అంటే మనకంత ఓపికలు లేవు, మనకు అవి అర్థం కూడా కావు. కనీసము వినడానికి ప్రయత్నం చేయాలి, నామస్మరణ చేయాలి. ఓం నమో భగవతే వాసుదేవాయ మంత్రాన్ని రోజంతా అనుసంధానం చేయడం వల్ల మనము చక్కని ఫలితాన్ని పొందుతాము. మన కోరికలు నెరవేరుతాయి. కోరికలు అంటే ధర్మబద్ధమైన కోరికలు నెరవేరుతాయి తప్పకుండా అని మనకు ఋషులు తెలియజేసిండ్రు. కాబట్టి మనము చక్కగా ఆచరిద్దాము, ఫలితాన్ని పొందుదాము. అయితే ఈ ఏకాదశి కథను తప్పకుండా మనము ఉపవాసము ఉన్నా లేకున్నా కూడా ఏ రోజు విశేషాన్ని ఆ రోజు కథల రూపంలో మనకు అందించారు మునులు. పురాణాల ద్వారా మనకు ఈ ఏకాదశి వ్రత కథను మనము తెలుసుకొని ఆ మహాత్యాన్ని భక్తి శ్రద్ధలతో విని అనుభవించినట్టయితే కూడా మనము చక్కగా ఆ శ్రీమన్నారాయణ యొక్క అనుగ్రహాన్ని పొందుతాము అని మనకు పెద్దలు చెప్పారు. కాబట్టి తప్పకుండా అందరూ వినండి, ఫలితాన్ని పొందండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీమన్నారాయణ. ఇప్పుడు వీడియోలోకి వెళ్దాము. ఇక మన కథను చెప్పుకుందాము. ప్రతిసారి కూడా పాండవులలో ధర్మరాజు శ్రీకృష్ణుడిని అడుగుతాడు, ఏమని, మధుసూదన, శ్రావణ శుక్లపక్ష ఏకాదశికి ఏమంటారు? ఈ ఏకాదశి రోజు ఎవరిని పూజించాలి? దీన్ని ఎవరైనా పూజించారా? దాని మహత్యం ఏంటి, ఫలితం ఏంటి, నాకు తెలియజేయవలసింది అని కోరాడనమాట. అప్పుడు శ్రీకృష్ణుడు ఈ విధంగా పలుకుతున్నాడు, ధర్మరాజా, ప్రాచీన కాలం నాటి మాట ఇది. ద్వాపర యుగంలో మహిష్మతీపురము అనే ఒక పురం ఉంది.
దానికి రాజు మహీజితుడు. ఆయన రాజ్యం చేస్తూ ఉన్నాడు, ఆయనకు సంతానం లేదు. అయితే దాంతో చాలా బాధపడి తన ప్రజావర్గంతో తన బాధను వెల్లడించుకున్నాడు. ఇలా, ప్రజాజనులారా, నేను నాకు తెలిసి ఏ పాపం చేయలేదు. బ్రాహ్మణులను దేవతలను గౌరవించాను, ప్రజలను పుత్రుల వలె ప్రేమతో చూసుకున్నాను, దుష్టులైన వారిని బంధుప్రీతి పాటించక వారిని శిక్షించాను, శిష్టులను ఎల్లప్పుడూ గౌరవించాను. మరి ఏ కారణాన నాకు సంతానం కలగలేదు? నాకు అర్థం కావడం లేదు. కాబట్టి మీరు దీని గూర్చి ఆలోచించండి అని ప్రజలందరికీ తెలియజేసిండట. అయితే అప్పుడు ఆ రాజు యొక్క మాటలు విన్న ఆ దేశంలో ఉన్న పురోహితులు బ్రాహ్మణులు ఎంతో బాధపడ్డారట. అరే, రాజుగారికి హితం చేయాలి మనము ఏ విధంగా అయినా కూడా అని ఆలోచించుకున్నారట. ఆలోచించుకొని రాజహితం కొరకు దట్టమైన వనంలోకి ప్రవేశించారట. ఏదో ఒకటి తెలుసుకోవాలి, ఎవరినైనా గొప్పవారిని కలవాలి అని. అట్లా దట్టమైన వనంలో ప్రవేశించగానే అక్కడ ఒక ఋషి ఆశ్రమం కనబడేదట వాళ్ళకు. అయితే కనబడితే ఆ ఆశ్రమానికి వెళ్తే ఆ ఆశ్రమము లోమశ మహర్షి ఆశ్రమం అట. ఆయనను చూసి వారు చాలా సంతోషపడ్డారు. ఎందుకంటే లోమశ మహర్షి అన్ని ధర్మాలు తెలిసినవాడు, శాస్త్రములు చదివిన గొప్ప విద్వాంసుడు. ఆయన శరీరం అంతా రోమాలతో నిండి ఉంటుంది, అందుకనే ఆయనని లోమశ మహర్షి అంటారు. అయితే ఆయన బ్రహ్మతో సమానమైన తేజస్సు గలవాడు. ఆయనకు ఒక్కొక్క కల్పానికి ఆయన శరీరంలోని ఒక్కొక్క రోమము రాలుతూ ఉంటుందట. ఆ విధంగా ఆయన రోమాలన్నీ రాలిపోయినప్పుడు ఆయన పరమపదిస్తాడు. అటువంటి గొప్ప మహర్షి కాబట్టి ఆయనకి లోమశ మహర్షి అని పేరు వచ్చింది. ఆ ముని త్రికాలాలు తెలిసినవాడు, భూత భవిష్యత్తు కాలాలు కూడా తెలుస్తాయి ఆయనకు. పని అతనికి నమస్కరించిండ్రు. ఈ జనులు చాలా సంతోషం కలిగి ఆ మహర్షితోని పురోహితులు బ్రాహ్మణులు అందరూ రావడం చూసి ఆ మహర్షి ఏమన్నాడట, మీరందరూ ఇచ్చటికి వచ్చారు, మీ యొక్క రాకకు గల కారణం ఏంటి? మీ కొరకు నేనేం చేయాలి? తప్పకుండా చేస్తాను, చెప్పండి అని అడిగాడట. చూడండి, ఋషులు తపస్సు ఎందుకు చేస్తారు అడవులలో కూర్చొని అంటే లోక కళ్యాణార్థము. అప్పుడు జనులు ఈ విధంగా పలుకుతూ ఉన్నారు, బ్రాహ్మణోత్తమ, మా మహారాజైన మహాజిత మహారాజుకు సంతానం లేదు. ఆయన పుత్ర సంతానం లేకపోవుట చూచి మేము బాధపడిపోతూ ఉన్నాము. మేము తపస్సు చేయవలెనని ఇక్కడికి వచ్చాము. ద్విజోత్తమ, మా రాజు యొక్క భాగ్యం వలన మీ దర్శనం మాకు కలిగింది. మహాపురుషుల దర్శనము కలగడం మానవులకు చాలా కార్యాలు సిద్ధింపజేస్తుంది. మీరు మా మహారాజుకు సంతాన యోగం కలుగు ఏదైనా ఉపాయం తెలియజేయండి అని కోరుకున్నారట నమస్కరించి. అప్పుడు వీళ్ళ మాటలు విని ముని 2 నిమిషాలు ధ్యాన నిమగ్నుడై రాజు యొక్క పూర్వజన్మ వృత్తాంతాన్ని తెలుసుకున్నాడట. అయితే ప్రజా బృందాలారా వినండి, పూర్వజన్మలో మీ రాజు మానవులను మోసం చేయు ధనహీనుడైన వైశ్యుడు. వాడు గ్రామమున తిరిగి వ్యాపారము చేయుచుండెను. ఒకరోజు జ్యేష్ఠ శుక్ల పక్ష దశమి అంటే ఈరోజు జ్యేష్ఠ మాసము శుక్లపక్ష దశమి, ఆ రోజు ఎండ తీవ్రంగా ఉన్నది. అక్కడ గ్రామము సమీపంలో ఒక జలాశయం ఉన్నది. దప్పికనే బాధపడుతూ ఉన్నాడు ఈయననేమో. అక్కడ దిగుడు బావిని చూసిండు. మరి నీరు తాగాలి అనుకొని అక్కడికి వెళ్ళి తాగుదాం అనుకుంటే ఇంతలో అక్కడికి తన పిల్లలతో ఒక ఆవు వచ్చి నీరు తాగడానికి ప్రారంభం చేసిందట.
ఈయన వెళ్ళేసరికి ఆవు తన పిల్లలతోని అక్కడ నీరు అవుతుంది. అది చూసి వైశ్యుడు కోపంతో నీరు తాగుతున్న ఆవును వెళ్ళగొట్టిండు. ఆ పాపకర్మ వలన ఈ జన్మలో రాజుకు సంతానం లేకుండా పోయింది. ఏ పూర్వజన్మ పుణ్యంలో నిష్కడంకమైన రాజ్యము ప్రాప్తించింది. అంతే, అందువల్ల సంతానం కలగలేదు ఈయనకు అని తెలియజేస్తే అప్పుడు ఈ పురజనులు అందరూ కూడా ఏమంటున్నారు అంటే, మునివర్య, ఏదైనా ప్రాయశ్చిత్తం చేసి ఆ పాపాన్ని పోగొట్టుకునే మార్గం ఉపదేశించండి, మరి మా రాజుకు సంతానం కలిగేటట్టు అని అడుగుతూ ఉన్నారు. అప్పుడు మహర్షి, జనులారా, శ్రావణ శుక్ల ఏకాదశికి పుత్రద ఏకాదశి అని ప్రసిద్ధి కాబట్టి అది కోరికలను తీరుస్తుంది. ఆ వ్రతము చేయము అని చెప్పుము అని వాళ్లకు తెలియజేసిండు ఈ ఏకాదశి వ్రతాన్ని ఏ విధంగా ఆచరించాలో. అప్పుడు ఆ మాటలు విని మునికి నమస్కరించి నగరానికి పోయి విధిపూర్వకంగా పుత్రద ఏకాదశి వ్రతము జాగారము చేసి ఆ ఫలితాన్ని రాజుకు అర్పించారట. ప్రజలందరూ ఏకాదశి వ్రతాన్ని ఆచరించి ఆ పుణ్యాన్ని రాజుకు అర్పించారు. ఆ విధంగా రాజుకు అర్పించడం వల్ల ఆ వ్రత ఫలితం వలన రాణి గర్భమును దాల్చి మంచి బలవంతుడైన పుత్రునకు జన్మనిచ్చింది. ఈ మహత్యంను వినినా చదివినా వారికి పాపముల నుండి విముక్తి కలిగి ఇహ పరలోకములలో సుఖములు లభించును కాక స్వర్గలోక ప్రాప్తి కలుగును అని శ్రీకృష్ణుడు ధర్మరాజుకు తెలియజేసిండు. ఇది పుత్రదా ఏకాదశి వ్రత కథ. చూసిండ్రా? అందుకని ఆవులకు ఎప్పుడు కూడా మనము చక్కగా ఏదైనా గ్రాసం అందియాలి. మన ఇంటి దగ్గర ఆవులను మనము పూజించడానికి వీలు లేకపోయినప్పటికీ గోశాలలు నిర్వహించే వాళ్లకు గోసేవ కోసమని కొంత ధనాన్ని ఇవ్వాలి, వెచ్చించాలి. గోగ్రాసం కోసము మనము ఇవ్వవలసి ఉంటుంది. అట్లా ఇవ్వడం వల్ల ఏమవుతుంది అంటే మనము పూర్వజన్మలలో చేసుకున్న పాపాలు తొలగిపోయి మనకు ఈ జన్మలో ఆ ఫలితం వల్ల పుణ్యాలు జరుగుతాయి. మనము సుఖ సంపదలతో తులదూతూ శాంతిగా ఉండగలుగుతాము అని మనకు పెద్దలు చెప్పిండ్రు. కాబట్టి అందరూ ఆ విధంగా ఆచరించండి. ఈ కథ వినండి. చక్కగా చిన్న పిల్లలు కానీ ఎవరైనా గోవులను హింసిస్తూ ఉంటే వాళ్ళని వారించండి. అది ప్రస్తుత సమయంలో మనం చేయవలసిన మన కర్తవ్యం. స్వస్తి. జై శ్రీమన్నారాయణ. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.